హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా కిడ్నీ స్టోన్స్కి అంటే మూత్రపిండాల్లో రాళ్ళకి నాటు వైద్యాన్ని ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది. అంటే చాలా పాతకాలంలో ఉండేవారికి ఏంటంటే నాటు వైద్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళను పరిగడుపున రమ్మని చెప్పేసి వేర్లను నూరి వాటిని వడబోసి, అంటే నీళ్ళతోటి నూరి వడబోసి ఇచ్చేవారు. అవి తాగానే ఆ రాళ్ళు అనేటివి 5-6 రోజుల్లో కరిగి బయటకు వెళ్ళిపోయేవి. సో అలాంటి నాటు వైద్యానికి వాళ్ళు ఏ మొక్కను ఉపయోగించేవారు, తర్వాత ఏ విధంగా తయారు చేసేవారు అనేది ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది. ఇక ఈ కిడ్నీ స్టోన్స్ సంబంధించి ఎవరైతే నాటు వైద్యం ఊళ్ళలో చేసేవారు, ఎవరైతే ఉండేవారో పాతకాలంలో, సో ఆ టైంలో వాళ్ళు ఏంటంటే తలస్నానం ఆచరించి ప్రొద్దున్నే పరిగెడుపున వెళ్ళేసి వాళ్ళు అంటే సూర్యోదయానికి ముందుగానే వెళ్ళేసి ఆ యొక్క మొక్కలను పెకిలించి, అంటే లోపల నుంచి పెకిలించి వేర్లను తీసుకువచ్చేవారు. మీరు ఏదో చూస్తున్నారో ఇవి అపమార్గ వేర్లు, ఉత్తరేణి, చిర్చిట, లడ్జీరా అని పిలుస్తారు. ఈ కిడ్నీ స్టోన్స్ సంబంధించి ఈ యొక్క వేర్లు అనేటివి అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి చాలా ఊర్లలో ఉండేవారు ఎవరైతే ఈ నాటు వైద్యం చేస్తూ కిడ్నీ స్టోన్స్ సంబంధించి మెడిసిన్ ఇచ్చేవారు, సో వాళ్ళు ఎక్కువగా ఇదే మొక్కను ఉపయోగించేవారు. అంటే కిడ్నీ స్టోన్స్ సంబంధించి కూడా అనేక రకాల మొక్కలు యూజ్ అవుతాయి. అందులో ఈ మొక్క అనేది అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఎక్కువగా ఈ మొక్కను ఉపయోగించేవారు. మీరు చూస్తున్న విధంగా ఇలా తెచ్చినటువంటి వేర్లను మీరు చూస్తున్నారు కదా, ఆ విధంగా కట్ చేసి రోట్లో వేసి ఒకసారి దంచి, తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి మళ్ళీ బాగా దంచి ఆ యొక్క రసాన్ని ఈ విధంగా పిండేవారు గ్లాసులో. ఇలా పిండిన తర్వాత ఈ యొక్క రసాన్ని తాగమని చెప్పి ఇచ్చేవారు. ఇలా త్రాగడం వల్ల 5-6 రోజుల్లో ఈ యొక్క రాళ్ళు అనేటివి కరిగి బయటకు వెళ్ళిపోయేవి. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ.